హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక యువరాజ్ ఫేక్ బాడీని ఇన్వెస్టిగేషన్ చేయడానికి జేడీకేడి వెళ్తుండగా అక్కడున్న కానిస్టేబుల్ అడ్డుకోగా జేడీ ఇలా అంటుంటుంది, ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నన్నే అడ్డుకుంటారా మీరు అని అడుగుతుండగా అప్పుడే త్రిపాఠి అక్కడికి వస్తూ, ఎక్స్ ఆఫీసర్, పైగా ఎక్స్ పోలీస్ ఆఫీసర్, ఇంతకుముందే నీ జాబు ఊడిపోయిందంట కదా, నీ జాబు పోయిందంట కదా, ఇప్పుడు ఈ కేసుని నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను, ఇక నా అనుమతి లేకుండా ఎవరిని లోపలికి పోనివ్వను అని త్రిపాఠి అంటుండగా ఇక జేడి త్రిపాఠి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక త్రిపాఠి, ఏంటి అలా కోపంగా చూస్తున్నావు, నీపై నేను ఎప్పుడు గెలవలేకపోయాను, కానీ నీ ఓటమిని చూస్తుంటే అబ్బబ్బబ్బా చాలా హ్యాపీగా ఉంది నాకు. జేడీ అది, జేడీ ఇది, జేడీ సిన్సియారిటీ అది, జేడీని చూసి నేర్చుకోండి, జేడీ డైమండ్ లేడీ అని అంటూ అబ్బబ్బా నీ గుచ్చి పొగడ్తలను విని విని విసిగిపోయాను నేను. ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటితో నీ పతనం మొదలైంది. నువ్వు ఎక్కిన మెట్లన్నీ దిగుతూ ఉండాలి. ఇక తగిలించిన ట్యాగ్లు, పొగడ్తలు అన్నీ ఒక్కొక్కటిగా నువ్వు కోల్పోతూ వస్తుంటే నేను చూడాలి అని త్రిపాఠి అంటూ ఉంటాడు. అయినా ఆడవాళ్ళకి జాబులు, ఈ పోలీస్ ఆఫీసర్స్ ఇవన్నీ ఎందుకు? మీ చేతుల్లో ఆయుధాల కన్నా కూరగాయలే బాగుంటాయి. వెళ్ళు వెళ్ళు, ఇంటికి వెళ్ళి కూరగాయలు కోసి వంట చేసి ఇక బోర్లు తోమి బట్టలు ఉతుకు, వెళ్ళు వెళ్ళు అని త్రిపాఠి జేడీని అవమానిస్తూ ఉంటాడు. ఇక జేడీ ధీటుగా ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది, అవును కరెక్టే, నాకు కూరగాయలు కోయడము వచ్చు, బట్టలు ఉతకడము వచ్చు, ఇంకా వంట చేయడం కూడా వచ్చు. అయినా తప్పు చేసిన వారిల తోలు తీసి ఆరేయడం కూడా వచ్చు. అయినా ఆడవాళ్ళని అంత తక్కువగా అంచనా వేయకు నువ్వు. దేశంలో లా అండ్ ఆర్డర్ని సెట్ చేయాల్సిన సామర్థ్యత కూడా మా మీద ఉంటుంది. ఇక నా విషయం అంటావా, చెప్తాను విను. ఇక నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని మళ్ళీ నా జాబ్ నేను ఖచ్చితంగా సాధించుకుంటాను. ఇక దీంట్లో ఏ డౌటు లేదు అని జేడీ అంటుండగా, సస్పెన్స్ అయినా మీ పొగరు ఇంకా తగ్గలేదు కదా, ఈ బాడీ దగ్గరికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను, ఇక వెళ్ళొచ్చు మీరు అని అంటుండగా, వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను, నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకుంటాను అని అంటూ జేడీకేడి వెళ్తూ ఉండగా ఇక కేడి ఏదో మిస్ అయింది జేడీ, ఒక్క నిమిషం ఆగు అని అంటూ మళ్ళీ త్రిపాఠి దగ్గరికి వచ్చి ఇలా అంటుంటారు, ఏంటి సార్ మీరేమన్నారు ఇప్పుడు? ఆడవాళ్ళకి ఆయుధాలు వాడడం రాదన్నారా? తప్పు, చాలా తప్పు సార్. ప్రొద్దంతా వాళ్ళు ఆయుధాల మధ్యలోనే, కత్తులు, కటార్లు, గ్యాస్ సిలిండర్ల మధ్యలోనే రోజంతా గడుపుతూ ఉంటారు. ఇప్పుడు మా ముందు ఈ మాట అన్నారే కానీ మీ వైఫ్ ముందు ఈ మాట అనకండి, చాలా బాగోదు, మిమ్మల్ని ఏం చేసినా చేసేస్తుంది అని అంటూ జేడీ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. త్రిపాఠి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఎవరు ఎన్ని చేసినా నన్ను దాటి ఈ బాడీ దగ్గరికి ఎలా వెళ్తారో నేను చూస్తా అని త్రిపాఠి అనుకుంటూ ఉంటారు. ఇక జేడీకేడి వచ్చి కారులో కూర్చుంటారు. ఏంటి ఉన్న కష్టాలు సమస్యలు సరిపోవన్నట్టు ఇప్పుడే ఈ త్రిపాఠి కూడా వచ్చి పడాలా అని కేడి అంటుండగా, ఇంత మంచి అవకాశాన్ని వాడు మాత్రం ఎందుకు వదులుకుంటాడు కేడి అని జేడీ అంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఏం చేద్దాం అని కేడి అడుగుతుండగా, మన గోల్స్ 3, ముందుగా త్రిపాఠిని దాటి ఆ బాడీ యువరాజ్ది కాదని, అది ఫేక్ బాడీ అని మనం నిరూపించాలి అని అంటుండగా, ఇక అది యువరాజ్ బాడీ కాదప్పుడు ఇక యువరాజ్ని పట్టుకుంటే ఇక ఈ సమస్య తీరిపోతుంది కదా అని కేడి అంటుండగా, లేదు, చిన్న క్లూ కూడా లేకుండా యువరాజ్ ఎక్కడున్నాడన్నది కనుక్కోవడం చాలా అసాధ్యం, అందుకని ముందుగా ఈ బాడీ యువరాజ్ది కాదని నిరూపిస్తే మన చుట్టూ ఉన్న సమస్యలు తొలగిపోతాయి. నెంబర్ 2, యువరాజ్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టాలి. నెంబర్ 3, మీనన్ కుట్రని బయటపెట్టి మన జాబ్స్ మనం సంపాదించుకోవాలి అని అంటుండగా, అంటే ముందుగా మనం త్రిపాఠిని దాటి యువరాజ్ బాడీని చెక్ చేయాలన్నమాట అని అంటూ ఉంటాడు కేడి. ఇక వెళ్దాం పద, ఆఫీస్కి వెళ్ళి
ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి రివాల్వర్ని హ్యాండ్ ఓవర్ చేద్దాం అని అంటుండగా, సరే కానీ నిన్ను ఒక్కటి అడగాలి అనుకుంటున్నాను అని కేడి అంటుండగా, ఏంటది అని జేడి అడుగుతూ ఉంటుంది. ఏ తప్పు చేయనందుకు, జాబ్ పోయినందుకు నాకే చాలా బాధగా ఉంది, నీకేమనిపించట్లేదా అని కేడి అడుగుతుండగా, లేదు అని అంటుంది జేడి. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు కేడి. ఎందుకు అని అడుగుతుండగా, ఇక రివాల్వర్ ఐడి కార్డ్ చేతిలో ఉంటేనే డ్యూటీ చేయాలా? అవసరం లేదు. ఇక ఈ జగదాత్రిని జేడిని ఎవరు వేరు చేయలేదు. మీనన్ ని పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేసి మా అమ్మ నిజాయితీని నిరూపించే వరకు ఇక నా పోరాటం ఆగదు అని ధీటుగా సమాధానం ఇస్తుంది ధాత్రి. ఇక ఇలా అంటుంటాడు కేదార్, అందుకే నీ కొలీగ్గా, నీ సబార్డినెంట్గా, నీ భర్తగా నిన్ను చూసి చాలా ఇన్స్పైర్ అవుతాను ధాత్రి అని కేదార్ అంటుండగా, పొగడ్తలు చాలులే, ఇక వెళ్దాం పదా అని ధాత్రి అంటుండగా ఇక ఆఫీస్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక మరోవైపు హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. ఇక వైజయంతి, నిషి మొసలు కన్నీరు కారుస్తూ ఉండగా ఇక సుబ్బు వచ్చి ఇలా అంటుంటుంది, ధాత్రి కేదార్ల పెళ్లి జరగడానికి మొక్కుకున్న మొక్కు శివాలయానికి వెళ్ళి మొక్కు తీర్చుకునే లోపే ఈ దారుణం జరిగిపోయింది. నిషి, నీ జీవితం అన్యాయం అయిపోయిందే అని సుబ్బు ఏడుస్తుండగా ఇక నిషి చిరాకు పడుతూ ఉంటుంది. ఇక కౌశిక్కి మాత్రం నిషి, యువరాజ్ ఇద్దరు కలుసున్న సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక అప్పుడే ధాత్రి కేదార్లు ఇద్దరు ఇంటికి వస్తారు. ఇక కేదార్ తలకి దెబ్బ తగిలింది చూసి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఏమైంది కేదార్ అని అడుగుతూ ఉంటుంది కౌశికి. ఇక కమలాకర్కి అప్పుడు తను దాడి చేయించడం, కేడికి రాయి తగలడం అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక ఇలా అంటూ ఉంటాడు కేదార్, బండి స్కిడ్ అయిందక్క, కింద పడ్డాను అని చెప్తూ ఉంటాడు. కేదార్, బాగానే ఉన్నావు కదా, ఇంకా ఏం దెబ్బలు తగలేదు కదా అని కౌశికి అడుగుతుండగా, లేదక్క బాగానే ఉన్నాను అని అంటూ ఉండగా ఇక సుబ్బు వచ్చి, నీకేం కాలేదు కదమ్మా అని ధాత్రిని అడుగుతుండగా, లేదు బామ్మ, నన్ను కాపాడబోయి ఇక కేదార్ కింద పడ్డాడు అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక వైజయంతి, నిషి ఇద్దరు ఒకరికొకరు సైగ చేసుకుంటూ ఉంటారు. ఇక చెప్పమన్నట్టు వైజయంతి సైగ చేయగా ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది, వదిన రేపు వాళ్ళిద్దరికీ సాంగ్యం చేద్దాం అని అంటుండగా ఇక ధాత్రి కేదార్లు షాక్ అవుతూ ఉంటారు. ఇక కౌశికి కూడా, వద్దు, పెద్ద కర్మ అయ్యాక చూసుకుందాంలే అని అంటుండగా నిషి, వద్దు, ఇప్పటికే ప్రేమించుకొని ఎన్ని అడ్డంకులు దాటుకొని బయటపడ్డారు, వాళ్ళ సాంగ్యంకి ఇంకా లేట్ ఎందుకు అని నిషి అంటుండగా ఇక వైజయంతి కూడా, మమ్మల్ని అందరినీ కాదని కౌశికి మీ పెళ్లి చేసింది, ఇంకా సాంగ్యానికి లేట్ చేయడం మంచిది కాదు, అయినా ఒక అశుభకార్యం జరిగినప్పుడు శుభకార్యం జరగడం మంచిది అంటారు కదా, సాంగ్యం ఏర్పాట్లు చేద్దాం అని అంటుండగా ధాత్రి కేదార్లు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. వాళ్ళు వద్దు అంటున్నా కూడా సుబ్బు కూడా జరిపించడమే మంచిది అనడంతో ఇక కౌశికి, సరే మీరందరూ చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటాను అని అంటూ ఉండగా ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ ధాత్రి, రేపు ఇంట్లోనే ఉండి వంట చేసి ఈవినింగ్ సాంగ్యం పెట్టుకుందాం అని అంటూ ఉంటుంది. ఇక సరే అని అంటూ సుబ్బు వెళ్ళిపోగా ఇక ధాత్రి కేదార్లు స్టెప్స్ ఎక్కుతూ, పిన్ని వాళ్ళు ఏదో కావాలనే ప్లాన్ చేస్తున్నారు అని కేదార్ అంటూ ఉండగా, అవును నిజంగానే యువరాజ్ చనిపోయాడన్న బాధ వీళ్ళలో కాస్త అయినా లేదు, ఏదో ప్లాన్ చేస్తున్నారు, రేపు తెలిసిపోతుంది అని ధాత్రి అంటూ ఉంటుంది. కమలాకర్కి ఏమీ అర్థం కాక వైజయంతిని, నిషిని పక్కకి పిలిచి, ఏమైంది వదిన, ఏం చేస్తున్నారు మీరు, అసలు వాళ్ళని ఇంట్లో నుండి గింటేయాలి అనుకుంటే వాళ్ళ సాంగ్యం మన ఇంట్లో ఏంటి అని కమలాకర్ అడుగుతుండగా, కావాలనే చేశాం అని నిషి వైజయంతి అంటూ ఉంటుంది. ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది, రేపు మార్నింగ్ నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇక ధాత్రి ఖాళీగా ఉంటే నేను ఎక్కడికి వెళ్తున్నానా అని ఆరా తీసి యువరాజ్ బ్రతికే ఉన్నాడని కనిపెట్టి యువరాజ్ని ఇంటికి తీసుకొచ్చే వరకు ఊరుకోదు, అందుకనే తను పనిలో పడిపోవాలని ఇలా చేశాను అని నిషి అంటుండగా, మంచి ప్లాన్ వేశారు అని అంటాడు కమలాకర్. ఇక వెళ్దాం పదండి, లేదంటే అందరికీ డౌట్ వచ్చేస్తుంది అని అనుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. తెల్లవారగానే కేదార్ ధాత్రి సారీని ఐరన్ చేస్తుండగా, అయ్యో ఏం చేస్తున్నావు, ఎవరైనా చూస్తే బాగోదు అని ధాత్రి కేదార్ని అంటుండగా, ఎవరైనా చూస్తే బాగోకపోవడం ఎందుకు,
ఎక్కడైనా భార్య పనులు చేయాలి, భర్త చూస్తూ ఉండాలి అని రూల్ ఏమైనా ఉందా? ఇది ఆ కాలం కాదు, పోయింది. భర్త భార్య పనులు చేస్తే భర్త విలువ పెరుగుతుందే కానీ తరగదు. ఇక అందరూ కలిసి నడిచి నిలబడితేనే కుటుంబం నిలబడుతుందే తప్ప లేదంటే బుక్క పోర్లాగా పడిపోతాం. ఇక నీతో కలిసి 7 అడుగులు వేయాలి అనుకుంటున్నాను. కాబట్టి నా పనులు నువ్వు, నీ పనులు నేను చేసుకోవాలి. అప్పుడే మనిద్దరు పరువు విలువ పెరిగి మనం జీవితాంతం కలుసుంటాం అని కేదార్ అంటుండగా మైమర్చిపోయి చూస్తూ ఉంటుంది ధాత్రి. అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వస్తుంది. సాధు సార్ కాల్ చేస్తారు. ఇక జై హింద్ సార్ అని జేడి అంటుండగా, ఏంటి యువరాజ్ బాడీ అది కాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని సాధు సార్ అంటుండగా, అవును నిజంగానే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అది యువరాజ్ బాడీ కాదు, నేను ఖచ్చితంగా అది నిరూపించగలను అని జేడి అంటూ ఉంటుంది. ఇక ఇలా అంటుంటాడు సాధు సార్, దట్స్ మై గర్ల్. మీరు ఓటమిని ఒప్పుకోరని నాకు తెలుసు, కానీ సస్పెండ్ అయ్యారన్న బాధలో మీరుంటారని అనుకున్నాను, కానీ మీకు ఆ ఫీలింగ్ కాస్తైనా లేదు. ఇక అన్అఫిషియల్గా మన టీం మొత్తం నీకు హెల్ప్ చేస్తుంది. జేడి ఎప్పుడు తప్పు చేయదు, తప్పుని అడ్డుకుంటుందనే నీ నిజాయితీని నిరూపించుకో అని సాధు సార్ జేడీకి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక జై హింద్ సార్ అని అంటూ ఉంటుంది జేడీ. ఇక నువ్వు వెళ్ళి మార్చురీలో ఉన్న బాడీ కేదార్ది కాదని నిరూపించు, నేను సాంగ్యం కోసం వంటలు చేయాలి అని ధాత్రి అంటుండగా, అవునా అంత సీన్ లేదు మేడం, నేను వంట చేస్తాను, నువ్వే మార్చురీకి వెళ్ళి ఆ బాడీ యువరాజ్ది కాదని నిరూపించు అని కేడి అంటుండగా, నువ్వు వంట చేస్తావా అని ధాత్రి అంటుంటుంది. అయ్యో మర్చిపోయావా, యూట్యూబ్ చూసి అన్నీ చేయొచ్చులే, అయినా మన వంటలు మనమే చేసుకోబట్టి ఎన్నో ఏండ్లవుతుంది, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ బాడీ యువరాజ్ది కాదని నిరూపించు అనగానే ఓకే అంటుంది ధాత్రి. ఇక మరోవైపు మీనన్ యువరాజ్ని రమ్మని చెప్తాడు. ఏంటి బాయ్ అని అడుగుతుండగా, ఆ బాడీని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటూ ఆపుతున్నారు. ఇక ఆ బాడీ నీది కాదని బయటపడితే మనం చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతాం అని యువరాజ్ని అంటూ ఉంటాడు మీనన్. ఇక ఏం చేయాలి, అనుమానం కూడా రాకూడదు అని మీనన్ అడుగుతుండగా, బాడీని కాల్ చేస్తే అని అనేస్తాడు యువరాజ్. ఇక దేవా పక్క నుండి ఇలా అంటుంటాడు, మార్చురీలో ఉన్న బాడీ కూడా కాలిపోతే మనపైనే డౌట్ వస్తుంది కదా అని దేవా అంటుండగా, ఒక్క బాడీ కాలిపోతే మనకి అనుమానం వస్తుంది, కానీ షార్ట్ సర్క్యూట్ అయి మార్చురీలో ఉన్న బాడీలు మొత్తం కాలిపోతే ఎవరికి ఏ అనుమానం రాదు అని యువరాజ్ అనేస్తాడు. ఇక గుడ్ ఐడియా అని మీనన్ మెచ్చుకుంటాడు. ఇక మీరు ఆ పనిని చూడండి అని దేవాకి మీనన్ ఆ పనిని అప్పగిస్తుండగా, నేను వెళ్తాను బాయ్, అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకుండా చిక్కుల్లో పడకుండా చూసుకుంటాను అని అంటూ ఉండగా, సరే వెళ్ళు అని మీనన్ అనేస్తాడు. ఇక మార్చురీలో ఉన్న బాడీలని జేడీ కాపాడగలదా, యువరాజ్ బాడీ అది కాదని జేడీ నిరూపించగలదా, ఇక పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్న నిషిని ధాత్రి పట్టుకోగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.